చంద్రమహర్దశలో శుభ అశుభ ఫలితాలనిచ్చే చంద్ర అంతర్దశ గురించి తెలుసుకోండి. లైన్ బీఎస్కే ప్రసర సిద్ధాంతి, వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసర సిద్ధాంతి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కడ వరకు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో రాయండి. తర్వాత ఈ యొక్క వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయండి. శుభం భూయాత్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. గురువు గారు నిన్నటి వరకు కూడా రవి మహాదశలో రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు, శుక్ర అంతర్దశ ఫలితాలు మీరు చెప్పుకుంటూ వచ్చారు. చాలా బాగుంది. మా మనసుకు చాలా హత్తుకున్నాయి. అయితే ఈ రోజుని చంద్రమహాదశలో చంద్రుని అంతర్దశ గురించి మీరు చెప్తానని సెలవిచ్చారు. అయితే మీరు అది చెప్పుకుంటూ కూడా మీరు అందులో దోషాలు ఏదైనా ఉంటే దోషాలు పరిహారాలు చెప్పండి. తర్వాత శాంతులు కూడా మీరు చెప్పండి. చెప్పినట్టు బాగుంటుంది. ఏ దేవతకి పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పండి. మీరు ఆ రెమెడీస్తో సహా చెప్పండి. ద్వితీయ సప్తమాధిపతులు అంటే ద్వితీయ స్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ ఉన్నట్టయితే దోషాలని అన్నారు. అది దానికి ఏ శాంతి చేయాలి ఏంటనేది వివరంగా చెప్పండి. చెప్పినట్టయితే మాకు బాగుంటుందని నా అభిప్రాయము. ఓం గం గణపతి నమః. అందరికీ శుభోదయం. అలాగే చెప్తాను ఆయన నీ ప్రశ్నకి జవాబు. చంద్రమహాదశ గురించి మనం చెప్పుకున్నాము. చంద్రదశలో చంద్రుని యొక్క భక్తి గురించి కూడా మనం వివరాలు చెప్పుకున్నాము. చంద్రుని యొక్క భక్తిలో చంద్రునిచ్చే మంచి ఫలితాలు, చెడు ఫలితాలు ప్లస్ ఏంటి దానికి దోషాలు, శాంతులు ఏదైనా ఉంటాయని తప్పకుండా చెప్తాను. ఈ యొక్క చంద్రమహాదశలో అంటే చంద్రమహాదశ 10 సంవత్సరాల స్పాన్ ఉంటుంది డ్యూరేషను. ఆ చంద్రమహాదశలో చంద్రుని యొక్క భక్తి 10 నెలలు మాత్రం ఉంటుంది. ఈ 10 నెలల్లోనూ ఇచ్చే ఫలితాలు ఏంటి మనం చూసుకున్నాము. చంద్రమహాదశలో చంద్రభక్తి అందు చంద్రుడు లగ్నంలాగా కేంద్ర కోణంలో ఉన్నాడలా అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నాడలా. కోణాలు అంటే 1, 5, 9 స్థానాల్లో ఉన్నట్టయితే చంద్రుడు కానీ ఉచ్చరాశి అన్నట్టయితే వృషభ రాశిలో ఉన్నట్టయితే చంద్రుడు స్వక్షేత్రం అంటే కర్కట రాశిలోగా ఉన్నట్లయితే ఏ ఫలితాలు ఇస్తాడు అన్నది అయినట్టయితే ఇక్కడ మటుకు మనకి రాజసన్మానము, కీర్తి, వివాహము అంటే మనకి అపరిమితమైన కీర్తిని ఇస్తాడు, వివాహాన్ని ఇస్తాడు. అంటే మంచి వివాహం ఉంటుంది. ఆ యొక్క వివాహం వలన భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యం అనుభవించే అవకాశాలు ఉంటాయి. పుత్ర సంపద కూడా బాగా ఇస్తాడు. మహారాజానుగ్రహం వలన గ్రామలాభము అంటే ఒక గ్రామానికి ఆధిపత్యం కూడా ఇస్తాడు, భూలాభం కూడా ఇస్తాడు. నెక్స్ట్ చంద్రుడు మనోకారకుడు కాబట్టి మనస్సుకి చాలా శాంతిని ఇస్తాడు. ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాడు. పీస్ఫుల్గా జీవితాన్ని అంతా కూడా వెళ్ళిపోయేలా చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ చంద్రుడు మాతృకారకుడు కాబట్టి తల్లిగారికి ఆరోగ్యం చాలా బాగా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. చంద్రుడు ఆ యొక్క మాతృదేశానికి అధిపతి కాబట్టి మాతృస్థానానికి అధిపతి కాబట్టి నీవు పుట్టిన స్థలానికి, నీవు పుట్టిన ఇంటికి, నీవు పుట్టిన దేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలాగా ఉంటాయి. నీకు వాటి వలన నీ వలన వాటికి కూడా సర్వ సౌఖ్యాలు, సర్వ లాభాలు కూడా ఉండే అవకాశం ఉంటాయి. అటువంటి మళ్ళీ ముత్యములు పెట్టుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మనశ్శాంతి విపరీతంగా ఉంటుంది. తర్వాత మంచి బట్టలు, వస్త్రధారణ కూడా జరుగుతుంటుంది. రాజ సన్మానాలు, నువ్వు పండితుడు అయితే పండిత సన్మానాలు, గాయకుడు అయితే ఆ సన్మానాలు అనేక రకాలుగా ఉంటుంది. నువ్వు రాజకీయ నాయకుడు అయినట్టయితే నీకు రాజకీయ చతురత కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాల కూడా. అదే నువ్వు విద్యార్థి అయినట్టయితే మంచి విద్య వస్తుంది. నువ్వు వేదములు చదువుకున్నట్టయితే మంచి వేద ఘోష వస్తుంది. దాని తర్వాత నువ్వు పండితుడు అయినట్టయితే నీకు సన్మాన సత్కారాలు అవుతుంటాయి. నువ్వు వ్యాపారస్తుడు అయినట్టయితే నీకు మంచి వ్యాపార కుశలత, వ్యాపార బుద్ధి, కమ్యూనికేషన్ స్కిల్ అన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నీకు చంద్ర మహాదశలో చంద్రుడు కానీ బాగున్నట్టయితే ఈ యొక్క మంచి ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను. తర్వాత త్రికోణంలో కానీ లాభం ఉంది కానీ చంద్రుడు ఉన్నట్టయితే గురునితో కలిసి ఉన్నను చూడబడిన రాజ్యలాభము. ఇక్కడ ఎవరితో కాంబినేషన్ అవుతున్నాడంటే గురుగ్రహతో కాంబినేషన్ అవుతున్నట్టయితే మటుకు మీకు రాజ్యలాభం వస్తుంది, మహాసౌఖ్యం వస్తుంది. తర్వాత యశస్సు, కీర్తి, శుభాలు కలుగుతాయి. అయితే చంద్రుడు గురువుతో కలవటం అంటే ఒక రకంగా గజకేశ్వరి యోగం అని చెప్తున్నాను. గజకేశ్వరి యోగం వలన ఇతనికి అనేక రకాల కీర్తి సంపదలు వస్తాయి. లాంగివిటీ ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. సేవకులు విశేషంగా గలవాడవుతాడు. అంటే మీకు అష్టలక్ష్మి సంపద మీకు వస్తుందని నేను చెప్తున్నాను. విశేష సౌఖ్యవంతుడు అవుతాడు.
భాగ్యాధిపతితో కానీ కర్మాధిపతితో కానీ కలిసినల్లా, అంటే ఇక్కడ భాగ్యాధిపతి అన్నట్టయితే లగ్నాత్తు కానీ చంద్ర లగ్నాత్తు కానీ 9వ స్థానానికి అధిపతి భాగ్యాధిపతి, కర్మస్థానాధిపతి అయితే 10వ స్థానాధిపతి, లగ్నాత్తు కూడా 10వ ఇంటికి అధిపతి, లగ్నాత్తు కూడా 9వ ఇంటికి అధిపతి. వీరితో కానీ కలిస్తే మటుకు గొప్ప గొప్ప వాహనాలు గలవాడవుతాడు, గొప్ప వస్త్రాలు గలవాడవుతాడు. దేవత గురు భక్తి ఉంటుంది. ఇతనికి దేవతలన్నా గురువులన్నా భక్తిభావం ఉంటుంది. తర్వాత పుణ్యశ్లోకాది పారాయణ కూడా చేస్తుంటాడు. లలితా సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ ఇటువంటివన్నీ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సద్గురు పారాయణలు కూడా చేస్తుంటాడు. ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నాను. అదే కానీ ఈ యొక్క చంద్ర భగవానుడు మనకి పాపులతో కూడిన నేచర్ను కానీ షష్టాష్ట వ్యయములను కానీ ఉండిన ఆ చంద్రభుక్త ధననాశనము, అంటే పాపులతో కూడినట్టయితే పాపగ్రహాలు శుభగ్రహాలను ఉంటాయి. ఆ యొక్క పాపగ్రహాలతో కలిసినట్టయితే నేచర్ను కానీ ఈ యొక్క చంద్రుని కూడా నీచత్వం ఉంటుంది. నీచ అన్నట్టయితే వృశ్చిక రాశిలో కానీ చంద్రుడు ఉన్నట్టయితే నీచ రాశిలో ఉన్నట్టు ఉంటుంది. తర్వాత క్షీణచంద్రుడు అయినట్టయితే అది కూడా అశుభగ్రహ కాబట్టి మనకి దీని అందు ఏమవుతుందంటే ఆ చంద్రభుక్తి అందు షష్టాష్టమ వ్యయంలో అంటే 6, 8, 12 ఇళ్లలాగానే ఉన్నట్టయితే ఇందాక 1, 4, 7, 10, 1, 5, 9 వృషభ రాశి తర్వాత కర్కట రాశిలో ఉన్నట్టయితే మంచి ఫలితాలు ఎలా చెప్పుకున్నామో అదేవిధంగా 6, 8, 12 ఇళ్లలో ఉన్నప్పుడు కానీ నీచరాశిలో ఉన్నట్టయితే వృశ్చిక రాశిలో కానీ ఉన్నట్టయితే పాపులతో కలిసిన పాపులతో చూడబడినప్పుడుకైనా సరే ఈ భుక్తిని ఫస్ట్ మనోవ్యాకులత వస్తుంది. వీళ్ళకి మానసిక సంఘర్షణ చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. తల్లిగారికి ఆరోగ్యం బాగోదు, తల్లిగారికి ఈయనకి కూడా అటాచ్మెంట్స్ ఉండవు, మాతృదేశానికి ఇతనికి అటాచ్మెంట్స్ ఉండవు, మాతృస్థానానికి ఇతనికి అటాచ్మెంట్స్ ఉండవు. ఇతని అబ్రాడ్ ఛాన్సెస్ వీళ్ళకి ఉంటాయి. చంద్రుడు వీకైన వాళ్ళు అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ సెటిల్మెంట్ బాగుంటుంది వీళ్ళకి. తర్వాత శరీర కష్టం ఉంటుంది, శారీరకంగా కొంచెం కష్టపడతాడు. కష్టేబలి సుఖేబలి, కష్టపడతాడు, సుఖం ఉంటుంది, పర్వాలేదు. మనస్తాపము, మానసిక సంఘర్షణ, వికలత్వం, వైకల్యం ఉంటుంది. తర్వాత పెద్దవాళ్ళతో కూడా ఆ యొక్క కోప ఆవేశాలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అందరితో విరోధం ఉంటుంది. తర్వాత చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి దిక్కులకు ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయని ఇందులో మటుకు నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క చంద్రుడు ఈ పాపస్థానాల్లో ఉన్నట్టయితే ఇక్కడ యుద్ధమందు సైన్య నష్టము, రాజుగారు అయితే యుద్ధమందు సైన్య నష్టము, మామూలుగా మామూలు వాళ్ళు అయితే మనకి బంధుమిత్రాదుల యొక్క నష్టం వస్తుంది. తర్వాత ఆయుధం చేత రక్షించుకొనట, తర్వాత మిత్రులకి బంధువులకి మరణము. అంటే ఈ యొక్క చంద్రుడు నీచలో ఉన్నట్టయితే చంద్రభుక్తి అందు మిత్రుల యొక్క మరణము, బంధువుల యొక్క మరణం కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తన ప్రభువు నశించుట అంటే మనం ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నామో మనకు అధికారి ఎవరో వారి యొక్క మనకి లేకపోవటం అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. పూర్వపుణ్యం వల్ల జీవించిన ఎడల ఆయుద్ధం కలుగును. ఎటువంటి దీని వలన ఇన్ని రకాలు ఉంటే మనకు పూర్వపుణ్యంగానే ఉన్నట్టయితే దానివల్ల జీవించాలి, కానీ చంద్రమాదశలో చంద్ర అంతర్దశ ఫలితం వల్ల జీవించే అవకాశాలు ఏం లేవని చెప్తున్నాను. అయితే ద్వితీయ సప్తమ స్థానాధిపతులతో కలిసినట్టయితే ఈ చంద్రుడు చంద్ర లగ్నాత్తు కూడా లేదంటే లగ్నాత్తు కూడా ద్వితీయాధిపతి కానీ సప్తమ స్థానాధిపతి కానీ వీరితో కానీ కలిసినట్టయితే తర్వాత అష్టమ స్థానాధిపతి కానీ కూడి ఉన్న ఎడల అంటే లగ్నాత్తు కానీ చంద్ర లగ్నాత్తు కానీ అష్టమాధిపతితో కూడితే ద్వితీయ సప్తంలో ఉంటే శరీర పీడ, అభిమాన భంగము, మరణ భయము కలుగుతుంది. ఇటువంటి అన్నీ కూడా నీటి వలన భయం కూడా ఉంటుంది. నీటి వలన అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి శాంతి ఏం చేయాలన్నట్టయితే తెల్లని గోవును తర్వాత గేదెను కూడా దానం చేస్తే మంచిది. అంటే గోవు తెల్లగా ఉండాలి, గేదె మామూలు రంగులో ఉంటుంది. ఆ యొక్క దానం చేసి మృత్యుంజయ జపం ఆ జపం చేసినట్టయితే మటుకు ఇష్టసిద్ధి సౌఖ్యము కలుగుతుందనే శాస్త్రవచనం ఉంది. శాస్త్రంలో ఆ విధంగా ఉంది, అది చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క జాతకం చూపించుకోండి. ఈ రకంగా ఉన్నట్టయితే చంద్రునికి 5 సోమవారాల బియ్యం దానం చేయండి. తర్వాత మంచి ముచ్చ ఉంగరం పెట్టుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. తర్వాత మీకు తెల్లని గోవుని గేదెని దానం చేయండి. మహామృత్యుంజయ జపాన్ని చేయండి, చేస్తే మంచిది. అయితే ఇక్కడ ఈ చంద్రుడు రవితో కానీ కాంబినేషన్ అయినట్టయితే అక్కడ ఏమవుతుంది అన్నట్టయితే చంద్రుడు రవి వలన పాడవుతాడు కాబట్టి మానసిక వికలత్వము, అనారోగ్యము, తర్వాత మనస్తాపము కలిగే అవకాశాలు ఉన్నాయి.
అదేవిధంగా కుజునితోటి కలిసినట్టయితే మటుకు ఒక రకంగా చంద్రమంగళ యోగము మంచిది, ఉచ్చ స్థానంలో కలిసి మంచిది, నీచ స్థానంలో ఉంటే చెడ్డదనమాట. తల్లిగారికి ఆరోగ్య భంగంలు ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మానసిక సంఘర్షణలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుజుడు రాహువుతో కానీ కలిసినట్టయితే మటుకు కొంచెం శరీర పీడ, అశాంతి, అబ్రాడ్ ఛాన్సెస్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు గురునితోటి కలిసినట్టయితే గజకేశ్వర యోగం కాబట్టి అనేక విధాల లాభాలు ఉంటాయి. ఆ యొక్క గురుడే నీచ గురుడితో కలిసినట్టయితే మటుకు అది కూడా ట్రబుల్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చంద్రుడు శనితో కలిసినట్టయితే సమాగమ ప్రాప్తి ఉంటుంది. ఆ యొక్క శని బాగుంటాడు, చంద్రుడు వీక్ అవుతాడు కాబట్టి అక్కడ కూడా సేవకుల వలన మనకి అనారోగ్య సూచనలు, సేవకుల వలన అపనందలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మానసిక సంఘర్షణ. చంద్రుడు బుధునితోటి కలిసినట్టయితే మటుకు వర్తక వ్యాపారాలను లాభదాయకంగా ఉంటుంది, వర్తకం వ్యాపారం బాగుంటుంది, తర్వాత ఉద్యోగాలు బాగుంటాయి, కమ్యూనికేషన్ స్కిల్ చాలా బాగా ఉంటుంది. చంద్రుడు కేతుతో కలిసినట్టయితే మటుకు తల్లిగారికి కొన్ని పరిస్థితుల్లో వైరవ్యం సంప్రాప్తించే అవకాశం ఉంది. మానసిక సంఘర్షణలు కూడా ఉన్నాయి. ఇటువంటి భావాన్ని బట్టి లగ్నాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ చంద్రుడు శుక్రునితోటి కానీ కాంబినేషన్ అయినట్టయితే మటుకు ఇది మహాయోగం కింద రావచ్చు. ఇక్కడ ధనకనక వస్తు వాహనాలన్నీ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికైనా సరే చంద్రమహాదశలో మీరు మంచి ఉంగరం పెట్టుకున్నట్టయితే మీకు పవర్ ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. తర్వాత చంద్రగాయత్రి మంత్రాన్ని మీరు జపం చేయండి, దుర్గాదేవి మంత్రాన్ని జపం చేయండి. చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. చంద్రుడికి తరచుగా బియ్యం దానం చేస్తుంటే మీకు అన్ని మంచి ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్. ఆయురారోగ్యేశ్వర అభివృద్ధిరస్తు. సదా భగవత్ సేవలు మీ సిద్ధాంత బిఎస్కేవి ప్రసాదరావు. రేపటి రోజుని చంద్రమహాదశలో కుజ అంతర్దశ గురించి మనం చర్చ చేసుకుందాము. అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను. అమ్మ నీకు అర్థమైందా? అంతా ఓకేనా? ఓకే, ధన్యవాదములు గురువు గారు. మీరు చాలా బాగా సెలవు ఇచ్చారు చంద్రమహాదశలో చంద్ర అంతర్దశ గురించి. అదేవిధంగా రేపు చంద్రమహాదశలో కుజ అంతర్దశ గురించి మీరు వివరంగా చెప్పండి. అయినట్టయితే నాది ఒక చిన్న మనవి, మీరు ఉదాహరణ జాతకులు కూడా వీలైతే చూపించండి. చూపించినట్టయితే మాకు ఇంకా బాగా అర్థమవుతుందని నా అభిప్రాయము. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే, మీరు జ్యోతిష్ శాస్త్రము చాలామంది అపనమ్మకము, నమ్మకం లేదు చాలామందికి. అది ఒక స్ట్రాష్ అని కొట్టేస్తున్నారు. జ్యోతిష్ శాస్త్రం అసలు లేదు, అది శాస్త్రమే కాదని, అది ఓన్లీ మూఢనమ్మకం అని అంటున్నారు. మీరు దానిని ఖండిస్తూ ఒక వీడియో తయారు చేయండి. చేసినట్టయితే బాగుంటుందని నా అభిప్రాయము. అంటే ఇది నా యొక్క అభిప్రాయము. మీరు ఈ యొక్క వీడియో తయారు చేసినట్టయితే అఖిలాండ జనులు అందరికీ కూడా మీకు ఈ వీడియో ద్వారా మీ సందేశం అందుతుందని నా అభిప్రాయము. ధన్యవాదములు గురువు గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.